మెగాస్టార్ వర్సెస్ పవర్ స్టార్ అన్నతో పాటే వస్తున్న తమ్ముడు అప్పుడు అబ్బాయితో ఇప్పుడు బాబాయ్తో మరి ఆ స్టార్ ఎవరు మెగా ఫ్యాన్స్ కి పండగేనా హ్యావ్ ఎ లుక్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా కాలం వరకు ఆగిపోయింది అండ్ దీంతో ఒకప్పుడు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కాస్త తగ్గింది పైగా గడిచిన 2-3 ఏళ్లలో ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారిపోయింది పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉన్నటువంటి 3 సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఫ్యాన్స్లో మొదటి నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పైగా గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి కేవలం ఫ్యాన్స్లోనే కాదు మూవీ లవర్స్లో కూడా మంచి క్రేజ్ ఉంది కానీ కమర్షియల్ సినిమాలను స్టార్ హీరోలు చేస్తే చూడడం మానేస్తున్నారు ఆడియన్స్ కేవలం పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్నటువంటి సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు పైగా ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ్ సూపర్ హిట్ మూవీ తేరీకి రీమేక్ అనే టాక్ కూడా ఉంది ఈ సినిమాపై హైప్ బాగా ప్రభావం చూపించింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని 2 గ్లిమ్స్ని వీడియోస్ చూసిన తర్వాత ఆడియన్స్కి అర్థమైపోయింది సరికొత్త సబ్జెక్ట్తోనే ఈ మూవీతో వస్తున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో మామూలు సీజన్లో ఆడటం లేదు కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం దంచి కొట్టేస్తున్నాయి అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్స్లో ఉన్నారు మేకర్స్ ప్రస్తుతం గత 10 రోజుల నుండి హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ నాన్ స్టాప్గా జరుగుతుంది సెప్టెంబర్ చివరిలోపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారట మేకర్స్ అయితే సంక్రాంతికి అప్పటికే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి మూవీ రిలీజ్ కాబోతుంది ఆ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్లో జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ మూవీ కూడా సంక్రాంతికి వచ్చేస్తుంది అని కూడా ప్రచారం జరుగుతుంది మరి ప్రయోగాలకు పెట్టింది పేరు లాంటి మైత్రి మూవీ మేకర్స్ ఒకే సీజన్లో అటు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని తలపడే పరిస్థితి కల్పిస్తారా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ వర్గాలు ముందుగా షూటింగ్ కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో మైత్రి మూవీ మేకర్స్ చర్చలు జరుపుతారట సంక్రాంతికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అనిపిస్తేనే ఈ మూవీని సంక్రాంతికి దింపుతారట ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ చివరిలోపు పూర్తవుతుందట అండ్ ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీలీలపై కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ఈ మూవీ మేకర్ షూట్ చేస్తున్నారట అయితే హరీష్ శంకర్ సినిమా అంటేనే విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది విలనిజం బాగా పండడంతోనే గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయింది పవన్తో మరోసారి సినిమా చేసేందుకు వచ్చిన ఈ ఛాన్స్ని గట్టిగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడట హరీష్ శంకర్ విలన్ రోల్ కోసం చాలా మందిని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది అయితే లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తమిళ నటుడు డైరెక్టర్ అయినటువంటి పార్థివన్ని ఇందుకోసం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అండ్ ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయనకు స్పెషల్గా ఓ లుక్ టెస్ట్ కూడా చేశారట పార్థివన్ ఈ క్యారెక్టర్కి సరిగ్గా సెట్ అయ్యారని హరీష్ శంకర్ కూడా సాటిస్ఫై అయ్యాడని ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే బ్యాలెన్స్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పార్థివన్ సినీ జీవితం మొదలుపెట్టాడు ఆ తర్వాత నటుడిగా మారిన తర్వాత అనేక సినిమాల్లో విభిన్న క్యారెక్టర్స్ కూడా పోషిస్తూ టాలెంటెడ్ యాక్టర్గా గుర్తింపు పొందారు విలన్ కామెడీ ఎమోషనల్ సీరియస్ ఇలా అన్ని రకాల క్యారెక్టర్స్లో నటించారు పార్థివన్ తెలుగు వాళ్లకు బాగా పరిచయమైనటువంటి సీనియర్ నటి సీతని పెళ్లి చేసుకోగా కొన్ని రీజన్స్ వల్ల ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు పార్థివన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమన్నా జంటగా నటించినటువంటి సంపత్ నంది డైరెక్షన్లో వచ్చినటువంటి రచ్చ మూవీలో నటించారు అందులో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారెక్టర్కు ఆయన తండ్రిగా కనిపిస్తారు ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో ఆయన కనిపించలేదు అయితే మళ్ళీ ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్కు విలన్గా పార్థివన్ నటిస్తున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతున్నారు అప్పుడు అబ్బాయితో నటించిన పార్థివన్ ఇప్పుడు బాబాయ్తో నటిస్తున్నారంటూ కమెంట్లు చేస్తున్నారు టాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది తమిళ్ స్టార్స్ ఫుల్ డిమాండ్లో దూసుకుపోతున్నారు సముద్రకని వరలక్ష్మి శరత్ కుమార్ కమెడియన్ వీటీవీ గణేష్ లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు పార్థివన్ని ఏకంగా పవన్ కళ్యాణ్కి విలన్గా నటిస్తున్నారనే వార్త కూడా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది మొత్తంగా అటు మెగా ఫ్యాన్స్కి మాత్రం చాలా చాలా హ్యాపీ చేస్తుంది గతంలో అబ్బాయితో ఇప్పుడు బాబాయ్తో కలిసి నటిస్తున్నందుకు అందరూ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా కమర్షియల్ అండ్ చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ ఒరిజినల్ ఫిల్మ్గా రాబోతుంది మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి